హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఈరోజు నేను గోకరకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థములు: ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు నేను సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను కనుక కర్రీలో నేను సాల్ట్ వేయను. పచ్చివాసన పోయే వరకు పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి వేయించుకోవాలి. తర్వాత మూత తీస్తే మనకు పచ్చిమిర్చి దాదాపు వేగిపోతుంది. దీన్ని ఒకసారి మనం కలిపేసుకొని ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చితో పాటు వేయించుకోవాలి. దాని తర్వాత ఉడికించిన గోకరకాయ ముక్కలను వేసుకోవాలి. వీటన్నిటిని కలిసేటట్టుగా బాగా గోకరకాయ ముక్కల్ని కలుపుకోవాలి. కలిపి ఒక 4 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి. మూత తీసి చూస్తే మనకు గోకరకాయ మగ్గిపోతుంది, కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది. ఆ తర్వాత మరి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీస్తే మనకు గోకరకాయ కర్రీ దాదాపు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి మంచిగా. కలిపి మూత పెట్టుకుంటే 2 మినిట్స్ తర్వాత తీస్తే మన గోకరకాయ కర్రీ రెడీ. కలిపేసుకొని దాన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోకరకాయ కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది గోకరకాయ కర్రీ వేడివేడిగా. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.